వెల్కమ్ బ్యాక్ డిప్రెస్డ్ వాయిస్. అయితే మీకు వాళ్ళొక న్యూస్ చూపిస్తా. అదేంటంటే ఇది నిన్నటి పేపర్. నిన్న అంటే ఆదివారం జనవరి 19, 2025కు సంబంధించిన పేపరు. ఇందులో మూఢనమ్మకాలకు సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే చేతబడి నెపంతో వృద్ధురాలిపై దాడి, మూత్రం తాగించారు. మీరు విన్నది కరెక్టే. చేతబడి నెపంతో వృద్ధురాలిపై దాడి, మూత్రం కూడా తాగించారు. ఇది ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటు చేసుకుంది. చేతబడి చేస్తోందన్న అనుమానంతో 77 ఏళ్ల వృద్ధురాలిపై గ్రామస్తులు దాడి చేశారు. 77 ఏళ్ల ముసలావిడ చేతబడి చేస్తుందని చెప్పి ఆమె మీద దాడి చేశారు. అది కూడా అనుమానమే. ఇంకోటి ఏంటంటే బలవంతంగా మూత్రం కూడా తాగిచ్చారు. దీనిపై వృద్ధురాలి కుమారుడు, కోడలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంటరిగా ఉన్న సమయంలో గ్రామస్తులు ఆమెపై దాడి చేశారని, ఆమెను కర్రలతో కొట్టి వేడి చేసిన ఇనుప రాడ్లతో చేతులు, కాళ్ళపై వాతలు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా వృద్ధురాలితో బలవంతంగా మూత్రం తాగించారని, శునక విసర్జనను తినేలా చేశారని. శునక విసర్జన అంటే కుక్క పియ్యి, శునకం అంటే కుక్క, విసర్జన అంటే అది విసర్జించింది. సో కుక్క పియ్యిని కూడా బలవంతంగా తినేటట్టు చేసిర్రు. ఇంకా అంతటితో ఆగకుండా ఆమె మెడలో చెప్పుల దండను కూడా వేసి ఊరేగించారంట. ఇది మనం పొద్దున్నే లేస్తే సాటి మనిషిని చూసి, లేకపోతే ఆ స్టేజీల మీద ఆడ ఈడ మాట్లాడుకునే మానవత్వం, మానవతా విలువలు, జాలి, దయ, కరుణ ఈ రేంజ్లో ఉన్నాయి మనుషులలో. ఒక్కొక్క నా కొడుకు బయటికి ఈ లోపల ఇట్లా ఉంటుంది, బయటకు వస్తే ఈ రేంజ్లో ఉంటుంది. 77 ఏళ్ల ముసలావిడ ఏం మంత్రాలు అవుతుంది, ఏం చేతబడులు చేస్తుందిరా నాకు అర్థం కాదు. ఎన్నో సంఘాల, నాస్తిక సంఘాలు కానీ లేకపోతే ఏవేవో సంఘాలు సవాలు విసురుతూ ఉన్నాయి. నిజంగానే మూఢనమ్మకాలు ఇట్లా ఉంటే రాండ్రా మా ముందుకు వచ్చి చూపెట్టండి, మీకు ₹1,00,000 ఇస్తా, ₹1,00,00,000 ఇస్తాను, ఇవాళకి కూడా సవాళ్ళు చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మీకు అంత దమ్ముంటే తీసుకొచ్చి వాళ్ళ దగ్గర చేతబడులు చేపించి ఆ డబ్బులు మీరే తీసుకుపోరాదండి. ఎందుకు ఇట్లా అనుమానంతో ప్రజలను చంపేస్తారు? 77 ఏళ్ల ముసలావిడ, అది కూడా అనుమానమే, ప్రూఫ్ కూడా కాలేదు. ఏం మనుషులు రా వా 77 ఏళ్ళ ముసలావిడ అంటే ఆమె కనీసం లేచి నిలబడి ఆమె పని కూడా చేసుకోలేని పరిస్థితి ఆమెది. ఆమె చేతబడి చేసి మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఈ మధ్య ఇంకా రోతన ముండలు ఎక్కువైపోయినాయి. అవేంటంటే టీవీలలో ప్రతి ఒక్కటి ఇంకా ఇట్లా చేతులు పెట్టుకొని ఈ మధ్యలో ఒక ఆమె దొరసాని ఇట్లా పెట్టి కాకి 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 అనుకుంటా ఏవేవో చదువుకుంటా మందిని ఆగమాగం చేసుకుంటా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఆ పెద్ద మనిషి. ఎవడి మీదకి పడితే వాని మీదకి దేవుడు వస్తాడంట. మరి అదేందో నాకు అర్థం కాదు. ఈ పనికిమాలిన అనుమానాలతోని ఇంత ముసలావిడ ఏం చేసిందిరా? ఆమెకు అయ్యే మంత్రాలు కనుక వచ్చినుంటే ఆమె పరిస్థితిని ఆమె బాగు చేసుకుని, ఆమె లేకపోతే ఆమె శరీరాన్ని మళ్ళీ తిరిగి బాగు చేసుకోలేని పరిస్థితి ఆమె. ఒకవేళ ఆమెకు మంత్రాలు వస్తే కనుక చేసుకోగలుగుతుంది కదా. మీరు నాశనం అయిపోవాలని ఎందుకు చేస్తుంది? ఇవన్నీ పనికిమాలిన ఈ అనుమానాలు. మళ్ళీ వీళ్ళు చచ్చిటోళ్ళు ఎవరో ఉండరు. ఈ 77 ఏళ్ళ ముసలావిడ చచ్చిపోయింది, లేకపోతే రేపు ఇంకొకటి చచ్చిపోతాడు ఏ మూఢనమ్మకాలతోని లేకపోతే ఇంకో దానితోని. సో వీళ్ళంతా ఈ చచ్చిటోళ్ళంతా మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ఉంటారు. మళ్ళీ ఇంకోటి ఎవడు ఉండడు. మీరు ఈ లెక్కలన్నీ తీయరు, ఎవడెవడు చచ్చిండు, ఎట్లా చచ్చిండు అని. దీనికి సంబంధించిన స్టేషన్ల లెక్కలు కానీ లేకపోతే క్రైమ్ వాళ్ళ దగ్గర ఏమైనా లెక్కలు కానీ ఉంటే తీయరు. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల వాళ్ళే చచ్చిపోతారు తప్ప ఇంకెవడు చచ్చిపోడు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీదకే వాళ్ళ మీదకే దేవుళ్ళు వస్తారు, వాళ్ళ మీదకే దయాలు వస్తారు, వాళ్ళే సిగాలు నింటారు, వాళ్ళే దేవుళ్ళకి ఇడిసబడతారు. జోగినీళ్ళుగా వాళ్ళ అట్లా ఇట్లా జోగినీళ్ళుగా మాతంగిలుగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ఇడిసబడతారు దేవుళ్ళకు పెళ్ళాలుగా. ఇట్లా సావదెంగేది మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలనే. 77 ఏళ్ళ వృద్ధురాలు అనుమానం అంటే సిగ్గు చెర ఉండాలి. ఇంకా ప్రూఫ్ కూడా కాలేదు. అనుమానంతో ఇంత దాడికి దిగబడ్డారంటే ఏం మనుషులు రా? ఉచ్చదాపి కుక్కపి తినిపించి ఆడికి సరిపోగా ఇనుపరాట్లు వేడి చేసి కాళ్ళ మీద చేతుల మీద వాతలు. ఏ కాలంలో బతుకుతున్నాం, ఎట్లా బతుకుతున్నామో కూడా కనీసం ఆలోచించేటంత తెలివి కూడా లేకుండా పోయింది మనకి. బుర్రల నెత్తిన మెదడే ఉందో మనకి, లేకపోతే ఇంకా పిఎం అన్న పెట్టుకొని బతుకుతున్నామో తెలియదు. కనీసం ఆలోచించే జ్ఞానం కూడా లేదా? ఒక ముళ్ళు గుచ్చితేనే అబ్బా అనేది అనలాడతాం మనం. అట్లాంటిది వేడి చేసిన ఇనుపరాట్లు తీసుకొని కాళ్ళ మీద చేతుల మీద మీకు ఎట్లా పెట్టాలనిపించిందో మరి నాకు అది అర్థం కూడా కాదు. 77 ఏళ్ళ మహిళ అంటే ఆమె తట్టుకుంటుందా? ఏం అనుమానాలు రా? ఇట్లా ఈ అనుమానమేది? ఇట్లాంటి అనుమానాలతోని కాపురాలు కూలిపోతున్నాయి, మంచి మంచి సంసారాలు కూలిపోతున్నాయి.
ఎంతమందో చేస్తున్నారు. ఈ కాపురాల విషయం పక్క పెడితే నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ మన ప్రొఫెసర్ సాయిబాబా ఇన్సిడెంట్ ఉంది. ఆయనకి ఏదో నక్సలైట్లతో సంబంధం ఉందన్న అనుమానంతో ఆయన తీసుకుపోయి 9-10 ఏళ్ళు జైలు వేసారు. జస్ట్ అనుమానమే. మళ్ళీ లాస్ట్కి ఆయన ఏం చేసారు, ఈయన కేసు తెలియదు నిరపరాధని చెప్పి మళ్ళీ బయటికి ఇడిసారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగోలేక ఆయన చనిపోవడం జరిగింది. అదంతా అది పక్కకు పెడితే ఎన్ని అనుమానాలే, ప్రూఫ్ కానివి. ఒకవేళ నిజంగానే చేతబడులు ఉన్నాయని కనుక మీకు ప్రూవ్ అయితే, ఒకవేళ నిజంగానే మంత్రాలు మాయలతో ఏమో చేస్తారని అనుకుంటే కానీ తీసుకొచ్చి లైవ్లో చూపెట్టరు. ఎన్నో సంఘాలు ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు, లేకపోతే ఈ నాస్తిక సంఘాలు లాంటి వాళ్ళు మీకు ఒకవేళ మీరు నిజంగానే మంత్రాలు ఉన్నాయని నిరూపిస్తే మీకు లక్షల కొద్ది డబ్బు ఇస్తాం, లేకపోతే అది ఇస్తాం ఇది ఇస్తామని సవాలు విసురుతా ఉన్నాయి. మీరు సవాలు స్వీకరించేంత దాంట్లో దమ్ముంటే తీసుకొచ్చి చూపెట్టండి. ఎందుకు ఇట్లా మనుషులను చంపేస్తున్నారు? ఇట్లా బలయ్యేది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కదా. అసలు ఏ మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. నా కొడుకులు ఎవడికో మింగుడు పడక, అది భూమి విషయంలోనో, లేకపోతే ఇంకే విషయంలోనో, ఇల్లు విషయంలోనో, లేకపోతే ఎదురు తిరిగినాను ఎవరినో ఒకటి ఇట్లా చేసిన ఉంటారు. ఇవన్నీ మనకు కొంచెం సూక్ష్మంగా తెలిస్తే ఎందుకు ఇట్లా మన మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇంకొకటి మీద పయ్యోడి మీద ఎందుకు దాడులు జరుగుతలేవని మనకు ఒక బలి పెరుగుతుంది. తర్వాత నా కొడుకుల రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A క్లాస్ Hలో ఉన్న దాని ప్రకారం ప్రతి ఒక్క సిటిజన్ భారతదేశంలో ప్రతి ఒక్కడు సైంటిఫిక్ టెంపర్ని అలవర్చుకోనరా అని మొత్తుకొని చెప్తా ఉంది భారత రాజ్యాంగంలోని 51AH ఆర్టికల్. కానీ మనకు అవన్నీ అవసరం లేదు. ఎవడన్నా ఈ రాత్రికి పందిని కోసుకొని తింటే 10 జన్మల పుణ్యం వస్తుందంటే రాత్రే పోయి పందిని కాదు డైనోసర్నైనా దొరకబట్టి మనం కోసుకొని తినే బాపతిలో ఉన్నాం. కనీసం మనకు ఆలోచించే అంత అది లేదు. ఏ యుగంలో బతుకుతున్నారా ఆయన? మళ్ళీ ఈ మూఢనమ్మకాలని మొత్తం పెంచి పోషించేది మొత్తం ఎవడైతే విపరీతంగా మతాలను అది ఇది వీటిని నమ్ముతారో వాడే మళ్ళీ వీటి మీదకి పాల్పడతారు. ఈ చేసేటోడంతా వీటిని నమ్మేటోడంతా ఎవడైతే మతాన్ని బలవంతంగా గట్టిగా నమ్ముతాడో, లేకపోతే దేవుళ్ళని నమ్ముతాడో అంతే. ఇప్పుడు దేవుళ్ళకి దయాలకి లింక్ ఉన్నట్టు మతానికి మూఢనమ్మకాలకి లింక్ ఉంటాయి ఖచ్చితంగా. ఎంత రూపాయి బిళ్ళకు అటు ఇటు బొమ్మ బొడుచు లేక మూఢనమ్మకాలు ఇడిచి అది సత్యమైంది అసత్యమైంది దేవుడైంది దయ్యమైందని తెలుసుకోండి. ఆ తర్వాత దేవుడి మీద జరిగే రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అవగాహన చేసుకోరు. దేవుని మీద ఎక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి, ఏం రాజకీయాలు జరుగుతున్నాయని అక్కడ కూడా బలి పెరిగిన తర్వాత అప్పుడు ఎట్లా అభివృద్ధి చేయాలని మనకు ఇంకో బలి పెరుగుతుంది. సో ఆ రకంగా ఆలోచించండి తప్ప ఎవడో ఏదో చేస్తున్నాడు అని అనుమానాలతో చంపేసినంత ఎత్తుకెదుగుతున్నాం మనం ఇవాళ. ఇది మన పరిస్థితి. అవతల పక్క దేశాలు లేకపోతే పక్కన ఉండే రాష్ట్రాలు కానీ అభివృద్ధిని పోటీ పడుతూ ఉన్నాయి. డ్రోన్ల మీద కూర్చొని వాడు ఒక పొలానికి మందు కొట్టే డ్రోన్ మీద కూర్చొని వాడు ఇలా పిచికారి చేస్తున్నాడు. డ్రోన్ మీద కూర్చొనే అంత వెయిట్ మోయగలగా డ్రోన్ను తయారు చేసి వాళ్ళు ఇలా అట్లా చేస్తున్నారు. మనమేమో ఈడ చేతబడులు చేస్తున్నాం. నిమ్మకాయలు, నల్ల కోడి, ఇంకా మిరపకాయలు, ఆనంకాయలు, వంకాయలు, బీరకాయలు అని మనం ఈడ కొట్టుకొని చేస్తున్నాం. ఇది ఇవాళ మన పరిస్థితి. ఏం మనుషులు రా.